నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈసారి ఎన్నికల్లో చాలా కీలకంగా మారనున్న జిల్లాలు తూర్పుగోదావరి జిల్లా. తూర్పుగోదావరి జిల్లా ప్రజలు ఈసారి ఎవరి వైపు మొగ్గు చూపిస్తున్నారని చూద్దాం. గోపాలపురం నియోజకవర్గం వెళ్దాం. గోపాలపురం నియోజకవర్గ ముఖ చిత్రాన్ని పరిశీలిస్తే ఇక్కడున్న మండలాలు గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల, ద్వారకా, తిరుమల. ఇక్కడున్న ఓట్లు పురుషులు 1,18,864 కాగా స్త్రీలు 1,23,013 మంది, ట్రాన్స్జెండర్లు 7, మొత్తం 2,41,884 ఓట్లు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నారు. రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే ఎస్సీలకు రిజర్వ్ అయిన నియోజకవర్గం ఇది. తెలుగుదేశం 7 సార్లు, కాంగ్రెస్ 4 సార్లు గెలుపొందింది. 1972లో స్వతంత్ర, 2019లో వైసీపీ అభ్యర్థుల గెలుపు, 2 సార్లు టీడీపీ నుంచి గెలిచిన బాలాజీరావు కూతురు తానేటి వనిత 2009లో టీడీపీ నుంచి ఇక్కడ విజయాన్ని సాధించారు. ఇక సామాజిక ముఖ చిత్ర విషయానికి వస్తే ఎస్సీ 30%, కాపు 19%, కమ్మ 15%, సిట్టి బలిద 7%, యాదవ 6%, ఇతర కులాలు 23%గా ఉన్నారు. ఇక 2014 ఎన్నికల విషయానికి వద్దాం. 2014 రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ వైపే గోపాలపురం ప్రజలు పట్టం కట్టారు. ముప్పిడి వెంకటేశ్వరరావు ఇక్కడి నుంచి విజయాన్ని సాధించారు. ప్రత్యర్థి తలారి వెంకట్రావు మీద 11,540 ఓట్లతో ఆయన విజయాన్ని అందుకున్నారు. 95,299 ఓట్లు వెంకటేశ్వరరావుకి రాగా తలారి వెంకట్రావుకు 83,759 ఓట్లు పోలయ్యాయి. ఇక 2019 ఎన్నికల విషయానికి వస్తే ఈసారి వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఫ్యాన్ స్పీడ్ పెంచింది. తలారి వెంకట్రావు ఈసారి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఆయన మీద 2014లో గెలిచిన ముప్పిడి వెంకటేశ్వరరావు ఇక్కడ ఓడిపోయారు. తలారి వెంకట్రావు మెజారిటీ 37,461 కాగా ఈయనకు వచ్చిన ఓట్లు తలారి వెంకట్రావుకి 1,11,785, ముప్పిడి వెంకటేశ్వరరావుకి 74,324 ఓట్లు. ఇక బరిలో ఈసారి ఎవరున్నారు? ఈసారి బరిలో ఉన్న అభ్యర్థులు తానేటి వనిత ఇక్కడి నుంచి వైఎస్ఆర్ అభ్యర్థిగా, మహిళా అభ్యర్థిగా ఆవిడ బరిలో ఉన్నారు. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మార్చింది. మద్దిపాటి వెంకటరాజు ఆమె మీద పోటీలో ఉన్నారు. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విషయానికి వస్తే ఇక్కడే తండ్రి 2 సార్లు, తాను ఒకసారి టీడీపీ నుంచి గెలుపొందరు. 2012లో వైసీపీలో చేరిక, 2019లో కొవ్వూరు నుంచి గెలిచిన నేపథ్యం. మొదటి విడత మహిళా సంక్షేమ, 2వ విడత హోంశాఖగా ఆవిడ విధులు నిర్వహించారు. మళ్ళీ ఇప్పుడు గోపాలపురం నుంచి పోటీ, ప్రజలతో సన్నిహితంగా ఉంటారనే పేరు. ఇక తెలుగుదేశం అభ్యర్థి విషయానికి వస్తే తెలుగుదేశం ఐటీ విభాగం ద్వారా ఎదుగుదల, క్యాడర్తో పరిచయాలు అంతంత మాత్రం. గతంలో టీడీపీ క్యాడర్తో పరిచయాలున్న ప్రత్యర్థి ఉండటం మైనస్. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మీద ఉన్న అసంతృప్తి ఈయనకి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. కాపు, కమ్మ ఓట్లు పడతాయనే నమ్మకం. ఇక ప్రచారాంశాల విషయానికి వస్తే తొలిసారి పోటీ కావడం టీడీపీ అభ్యర్థికి మైనస్, కూటమికి ప్లస్గా ఉంది. వైసీపీ వైఫల్యాలు, టీడీపీ హామీల ఆధారంగా ప్రచారం, చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్న కమ్మ సామాజిక వర్గం ఓట్లు ప్లస్ పాయింట్. ఇది గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించి ఈసారి తానేటి వనిత మంత్రి వైపు మొగ్గు చూపిస్తారా, లేకపోతే యువకుడికి పట్టం కడతారా అన్నది చాలా కీలకంగా మారనుంది.